D6 దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు హాట్ టాపిక్లో మళ్ళీ మన మీద మందకృష్ణ సెంటర్ పాయింట్గా ఈరోజు వర్గీకరణ చట్టము వస్తుందని అసెంబ్లీలో చెప్పినప్పటికీ మరొక కీలకమైన అంశాన్ని ఆయన లేవనెత్తాడు. మాదిగలకు 2 మంత్రి పదవులు ఇవ్వాలి. దామోదరు మాదిగ కాదు, ఆయన మోచి. సో కాబట్టి ఆయన పదవిని తొలగించాడు అంటున్నాడు. కానీ D6 డీజాకు ఉపకులానికి కూడా ఒక పదవి ఇవ్వాలని మొదటి నుండి చెప్తుంది, ఈరోజు కూడా అంటుంది. కానీ దాంతో పాటు ఇవాళ 2 మాదిగలకు మాత్రం కంపల్సరీ ఇద్దరికి ఇవ్వాలి అని చెప్పేసి D6 భావిస్తుంది, డీజాకు భావిస్తుంది. ఇక ఈ విషయ అనాలిసిస్కి పోయే ముందు మీరు మన ఛానల్ ఉద్యమ ఛానల్, ప్రజా ఛానల్ దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక పాయింట్కి వస్తే ఇవాళ మందకృష్ణ గారి హాట్ కామెంట్స్ వల్ల నిజంగానే ఆయన మోచి అయితే ఆయన మంత్రి పదవి ఇవ్వద్దా? మరి అట్లంటే మాలదాసరి అయిన ఇవాళ బట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం ఎట్లు ఇస్తారు? ఆయన కూడా మాల కాదు కదా, ఆయన కూడా ఒరిజినల్గా మాల కాదు కదా. సో ఈయన మంత్రి పదవులకి తీసేస్తే మరి ఆయన కూడా తీసేయాలి. సో మాలలకే ఇవ్వాలి. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఈ డిమాండ్ అనేది ఈయనైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి, ఆ ఫ్యామిలీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి పార్టీ తీసేయదు. కాబట్టి ఇవాళ అక్కడ మాలకి ఒకటి ఇచ్చారు ఆల్రెడీ స్పీకర్గా. సో ఒక మంత్రి పదవి ఉపకులానికి ఇచ్చారు. ఇక్కడ ఉపకులానికి మాత్రమే మంత్రి పదవి ఉంది, మోచికి మాత్రమే ఉంది. కాబట్టి 2 మాదిగలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జనాభాలో అత్యంత కీలకంగా ఎస్సీ జనాభాలో తెలంగాణలో 33 లక్షల మంది మాదిగలు ఉన్నారు, ఒక్క సింగిల్ కమ్యూనిటీగా ఉన్నారు. కాబట్టి ఈ 2 మంత్రి పదవులు వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఆ డిమాండ్ మందకృష్ణ గారి డిమాండ్ సరైందే. ఆ లెక్కలకు వస్తే ఖచ్చితంగా 2 మంత్రి పదవులు మాదిగలకు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మందకృష్ణ డిమాండ్ కరెక్టే, సరైన డిమాండ్. దాన్ని నేను సమర్థిస్తాను. ఎందుకంటే మాదిగలుగా గత 30 ఏళ్ళుగా నిజంగా ఇక్కడ కూడా ఉపకులాలకి న్యాయం జరిగింది మంత్రివర్గంలో. గతంలో కడెం శ్రీహరి ఆయన కూడా ఉపకులమే, మాదిగ ఉపకులమే, ఆయన కూడా పొందిండు అవకాశం. ఈయన కూడా ఇప్పుడు ఉపకులమే, ఈయన కూడా పొందుతున్నాడు. ఈ 2 ఉపకులాలు పొందుతున్నారు, కానీ మాదిగలు పొందట్లేదు. కాబట్టి మాదిగలకు 2 మంత్రి పదవులు రావాలనే డిమాండ్ అబ్సల్యూట్గా 100% నేను సపోర్ట్ చేస్తాను. అట్లని ఉపకులానికి ఇచ్చిన పదవి తీసేయమని చెప్పేసి మాత్రం నేను సపోర్ట్ చేయను. ఎందుకంటే ఆయన సీనియర్ కాంగ్రెస్ లీడరు, ఎప్పటి నుండో ఉన్నాడు. అట్లా ఆయన తీసేయాలంటే మాత్రం డిప్యూటీ సీఎం కూడా తీసేయాలి. మరి అది సాధ్యమేనా? కాబట్టి అది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఇలా అట్లనే వచ్చి మాదిగలకు మాత్రం 2 మంత్రి పదవులు ఇవ్వాల్సిందే. ఎందుకంటే స్పీకర్ ఆల్రెడీ మాలా ఉన్నాడు, ఒక ఉపకులం ఉన్నది, ఇక్కడ ఒక ఉపకులానికి మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి 2 మంత్రి పదవులు మాదిగలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఎవరైతే బెనిఫిట్ అయిన కుటుంబాల నుండి కాకుండా, ఇప్పటిదాకా బెనిఫిట్ అయిన వాళ్ళు కాకుండా, బెనిఫిట్ కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మంచి చదువుకున్న వాళ్ళు, మాదిగ సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళు, మాదిగలను ప్రేమించే వాళ్ళని వాళ్ళకి మంత్రి పదవి కనుక ఇస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. కడెం శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఉపకులానికి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. సో ఆనాడు ఆయన నేడు ఈయన ఈ 2 ఉపకులాలు బెనిఫిట్ అయింది కాబట్టి, మాదిగలు బెనిఫిట్ కాలేదు కాబట్టి మాదిగలకు ఇవ్వడమే కరెక్టు. ఆ డిమాండ్ నేను పూర్తిగా సమర్థిస్తా. 2 మాదిగలకు 100కు 200% మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే. రేవంత్ రెడ్డి ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో 2 మాదిగలకి మంత్రి పదవులు ఇవ్వాలి. మీరు ఏం చేస్తారో తెలియదు. ఖచ్చితంగా ఇది న్యాయమైన డిమాండే. మందకృష్ణ మాదిగ డిమాండ్ న్యాయమైంది. 2 మంత్రి పదవులు మాదిగలకి ఇవ్వాలనే డిమాండ్ న్యాయమైందే. ఖచ్చితంగా ఆ దిశగా ఇలా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇద్దరు నిర్ణయం తీసుకోవాలి. మాదిగలకు న్యాయం చేయాలి. ఇవాళ మాకు 2 ఎంపీ పదవులలో అన్యాయం జరిగింది, అలాగే ఎమ్మెల్యే పదవులలో అన్యాయం జరిగింది. వర్ధన్నపేటలో హైయెస్ట్గా మాదిగలు ఉంటే 70,000 మాదిగలు ఉంటే 7,000 జనాభా ఉన్న మాలలకు మీరు ఇచ్చి అన్యాయం చేశారు మాదిగల కాడ టికెట్ ఇచ్చి. అలాగే ఇవాళ కడెం శ్రీహరి ఆయన జనాభా ఎంత, ఆయన ఎంత, ఆయనకు అక్కడ ఎమ్మెల్యే చేశారు, ఆయన బిడ్డను ఎంపీ చేశారు. ఎంత అన్యాయం అంటే కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గం ఏంటంటే ఇవాళ చాలా తీరని అన్యాయం చేసింది మాదిగ జాతికి. కాబట్టి ఖచ్చితంగా దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ 2 మంత్రి పదవులు మాదిగలకే ఇవ్వాల్సిన అవసరం ఉంది, కడెం శ్రీహరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన 40 ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు, ఆయనకి ఏం అన్యాయం జరగలేదు. ఆయన కులజనాభా ఎంత, ఆయన ఎంత 40 ఏళ్ళు మంత్రి పదవిలో ఉండడం ఏంది? ఆయన మాదిగలు ఒరగబెట్టింది ఏమి లేదు.
మాదిగలకు తీరని అన్యాయమే చేశాడు ఆయన. కాబట్టి ఇవాళ ఆయన బిడ్డ ఎంపీగా ఉండడమే ఎక్కువ, ఆయన ఎమ్మెల్యే ఉండడం మరీ ఎక్కువ. కాబట్టి కడియం శ్రీ గారికి ఎట్టి పరిస్థితుల్లో మంత్రి చేయడానికి వీలేదు, చేస్తే ఊరుకునే ప్రశ్నే లేదని చెప్పేసి కాంగ్రెస్ మీద తిరుగుబాటు మాత్రం గ్యారంటీగా చేస్తాం. మేధావులుగా కాంగ్రెస్ మీద తిరుగుబాటు చేస్తాం. కడియం శ్రీ గారికి మంత్రి పదవి ఇస్తే అట్లాగే ఇవాళ మాదిగలకు 2 మంత్రి పదవులు ఇవ్వాలి. ఖచ్చితంగా ఆ దిశగా కాంగ్రెస్ ఆలోచించాలి. అప్పుడు మాత్రమే కాంగ్రెస్కు అండగా ఉండడానికి వీలవుతుంది. ఇవాళ వర్గీకరణ చేసిన సంతోషం, మేము సపోర్ట్ చేస్తున్నాం. అలాగే 2 మంత్రి పదవులు కూడా ఇవ్వండి. ఖచ్చితంగా మళ్ళీ తిరిగి రెండవసారి కూడా కాంగ్రెస్ అధికారం రావడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఆ దిశగా కాంగ్రెస్ అడుగులు వేయాలి. మందకృష్ణ మాదిగ డిమాండ్ చేస్తున్నట్టుగా, నేను కూడా డిమాండ్ చేస్తున్నట్టుగా 2 మంత్రి పదవులు మాదిగలకు ఇవ్వాల్సిందిగా T6 అండ్ టీజాక్ డిమాండ్ చేస్తుంది. జై భీమ్, జై పీరే.